హాయ్ ఫ్రెండ్స్, అందరిలో ఉన్నారు. ఇవాళ వీడియోలో అయితే మాత్రం ఓఏఎండిసి అన్నమాట. అంటే ఏపీ డిగ్రీ కౌన్సిలింగ్ సంబంధించి మనకి గుడ్ న్యూస్ అండి. సో గుడ్ న్యూస్ ఏంటి, దాంతో పాటే మనకి కౌన్సిలింగ్ సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. అవన్నీ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దీంతో పాటు ఏంటంటే, మీరు ఇదే విధంగా డిగ్రీ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే మన ఛానల్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. మరి రీసెంట్ గానే మనకి ఈ యొక్క ఓఏఎండిసి అంటే మనకి డిగ్రీ కౌన్సిలింగ్ సంబంధించి సర్క్యులర్ రిలీజ్ చేశారనమాట. సర్క్యులర్ అయితే మాత్రం మనకి టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేసాము. ఆ సర్క్యులర్ తో పాటు మనకి న్యూస్ పేపర్ ఆర్టికల్ కూడా మనకి అయితే రిలీజ్ చేశారండి. సో ఇవాళ మనకి రిలీజ్ చేశారనమాట. మరి ఆ సర్క్యులర్ లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి డేట్స్ అనేవి అయితే మనకి ఎక్స్టెండ్ చేశారండి. ఎవరైతే క్యాండిడేట్స్ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేని వాళ్ళకి మాత్రం మనకి సెప్టెంబర్ 1 వరకు టైం అయితే ఇచ్చారనమాట. సెప్టెంబర్ 1 వరకు కూడా అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఎవరైతే మనకి ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు, సో వెబ్ ఆప్షన్స్ అయితే మాత్రం సెప్టెంబర్ మనకి 2 వరకు కూడా మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఎవరైతే మనకి స్పెషల్ కేటగిరీ, ఎవరైతే ఎన్సీసీ, స్పోర్ట్స్, ఇంకా దాంతో పాటు పర్సనల్ డిజబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా స్పెషల్ కేటగిరీ నుంచి వస్తారనమాట. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఏంటంటే వెరిఫికేషన్ అనేది సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 3 వరకు జరుగుతుందండి. సో దాంతో పాటు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో, సో చాలా మంది ఏంటంటే ఫైనలైజ్ చేస్తారు కదా. సో ఫైనలైజ్ చేసిన వాళ్ళకి ఏంటంటే సబ్మిట్ కొట్టిన వాళ్ళకి మళ్ళీ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇస్తారనమాట. సో అది మనకి సెప్టెంబర్ 3 అయితే ఇస్తారనమాట. సెప్టెంబర్ 3 మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ అయితే మళ్ళీ చేంజ్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారండి. సో వన్స్ మనకి సెప్టెంబర్ 3 వెబ్ ఆప్షన్స్ క్లోజ్ అయిపోతాయి కాబట్టి పర్మనెంట్ గా అయితే, ఆ తర్వాత మనకి ఏంటంటే దానికి సంబంధించి మనకి అలాట్మెంట్ ఆర్డర్ అనమాట. సో అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనకి 8th రిలీజ్ చేస్తారండి. ఐ మీన్ 6th రిలీజ్ చేస్తారనమాట. 6th నుంచి కూడా మనకు వచ్చే టైం అయితే ఇస్తారనమాట. ఒక 2 డేస్ 3 డేస్ టైం అయితే ఇస్తారు. సో ఆ లోపు అయితే మీరు కాలేజ్కి అయితే వెళ్ళి మీరు రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. సో దాంతో పాటు ఎవరైతే మరి డిగ్రీ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేశారో, సీట్లు వచ్చాయో వాళ్ళందరూ కూడా కాలేజ్ అనేది మనకి సెప్టెంబర్ 8 నుంచి కూడా మనకి క్లాస్ స్టార్ట్ అవుతాయి. సెప్టెంబర్ 8 నుంచి కూడా మనకి ఏంటంటే కాలేజ్ అనేవి ఓపెన్ అయితే చేస్తారనమాట. సో ఈ వీడియోలో మీకు కాలేజ్ కోసం చెప్పబోతున్నాను అనమాట. అదే శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళ దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి మనకి బి ఫార్మసీ, అండి, ఫిజియోథెరపీ, ఇంకా నర్సింగ్ సంబంధించి కోర్సెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. సో అందులో బి ఫార్మసీకి సంబంధించి కూడా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేశారు. 75,000 అయితే ఉంటుంది మనకి. మరి ఈ 75 మనకి హాస్టల్ ఫెసిలిటీ, కాలేజీ ఫీజ్, మెస్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ కాలేజెస్ లో శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అయితే ఉమెన్స్ కి బెస్ట్ కాలేజ్ అనమాట. అది ఏపీలోనే ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ వైజ్ కానివ్వండి, బి ఫార్మసీకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఉమెన్ కి అయితే. అండ్ శాస్త్ర నర్సింగ్ కాలేజ్ అయితే ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అయితే ఉన్నాయండి. సో వీటన్నిటిలో కూడా మనకి మేనేజ్మెంట్ సీట్స్ ఓపెన్ చేశారు అనమాట. ఇక్కడ మీకు ఎంసెట్ కోర్స్ కూడా చూపిస్తున్నారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వెబ్ ఆప్షన్స్ వైపు కోర్స్ చూసి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టండి, ట్రై చేయండి. సో ఇది ప్రస్తుతం అప్డేట్ అయితే మాత్రం డిగ్రీ కౌన్సిలింగ్ సంబంధించి. సో ఇదే విధంగా డిగ్రీ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అడ్వైస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో దీంతో పాటు ఇంకా లైక్ చేయలేదు, లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి అందరూ వీడియోని లైక్ చేసి పక్కన కనిపిస్తున్న హైప్ అనే బటన్ అయితే క్లిక్ అయితే చేయండి.